ఇందాకడి నుంచి మీతో మాట్లాడుతున్నంతసేపటి నుంచి చూస్తూ ఉంటే వింటూ ఉంటే మీలో ఆధునిక భావాలు బాగా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. మరి మీరు పెళ్ళి ఎలా చేసుకున్నారు, ఏ విధంగా చేసుకున్నారు? అంటే నేను మొదట్లో మీకు చెప్పినటువంటి విషయాల్లో లిటరేచర్ ఎక్కువగా చదివేవాడిని అని చెప్పాను. ఎక్కువగా ఈ వామపక్ష భావాలు ప్రభావితం అన్నికి లోనైన వాడిని నేను ఎక్కువగా. అందువల్ల అప్పుడెప్పుడు నేను మా అక్క గారి కూతుర్ని చేసుకున్నప్పటికి కూడా ఆ రోజుల్లోనే రిజిస్టర్ మ్యారేజే చేసుకున్నాను. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక 10-15 మందిని కలిసి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. పిల్లలకు కూడా ఈ ప్రేమతో పాటు ఇతరులని ప్రేమగా చూడడంతో పాటు సానుభూతితో చూడడం, ఇతరులకు సహాయం చేయడం లాంటివి కూడా మరి ఆ వామపక్ష భావాల నుంచే నాకు వచ్చినాయని నేను అనుకుంటుంటాను. మరి మీ పెళ్ళి ఏ విధంగా జరిగింది? మీరే చెప్పండి. పెళ్ళి చేయాలని మేము అనుకోలేదు, సంబంధాలు చూడలేదు. నాకు మీరు గమనించే ఉంటారు, కులం, మతం, గోత్రం ఇటువంటివి నాకు పట్టింపులు లేవు. నేను చదువులో ఏ విధంగా అయితే మా పిల్లలకి స్వాతంత్రం ఇచ్చానో, ఏం చదువు అయినా సరే, అదేవిధంగా పెళ్లి విషయంలో కూడా నేను వాళ్ళకి దాదాపు స్వాతంత్రం ఇచ్చాను. దాదాపు అంటే ఆమె ఒకరోజు నేను పలానా అతన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన తర్వాత మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఏ కారణం చేత వద్దు, ఏ కారణం చేత కావాలి అనేటివి బేరేజ్ వేసుకొని చేస్తే బాగుంటుంది అని నేను ఆమెకు నచ్చజెప్పాను. పోనీ 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఆలోచించి చెప్పండి అన్నాను. 1 సంవత్సరం తర్వాత కూడా ఇదే సమాధానం వస్తుందని చెప్పింది మమ్మీ. కానీ సంవత్సరం ఆగిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేసుకున్నాం ఎన్నోసార్లు. డిస్కస్ చేసుకున్న తర్వాత కూడా ఆమె మనసు మార్చుకోలేదు. కాబట్టి ఇంకా ఆమె ఇష్ట ప్రకారమే చేసాం. మరి ఏం చేస్తూ ఉంటారు మీ అల్లుడు? ఆయన మా కమ్యూనిటీ కాదు, మా ఏరియా కాదు. అందులోనూ మాకు ఎటువంటి నాకు సందేహించినటువంటి విషయం ఏమిటంటే ఆయన చాలా పొడవుగా ఉంటాడు. మీరందరూ చూసుంటారు, విశాలాంధ్ర మహాసభ తరఫున సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం కొట్లాడినటువంటి రవితేజారెడ్డిని, ఈ మహబూబ్ నగర్ నుంచి ఆయన. వీళ్ళ ఇద్దరి భావాలు మా భావాలు అన్నీ ఒకటిగానే ఉంటాయి. అయినంత మాత్రాన పెళ్ళి అనబడేది వేరు, జీవితాంతం నడవలసినటువంటివి. చాలామంది అభిప్రాయాలతో మనం ఏకీభవిస్తాం, సంతోషిస్తాం, కానీ పెళ్లి చేసుకోవడం వేరు కదా. ఈడు చూడు ఉండాలి, దాని తర్వాత స్థిరమైనటువంటి జీవితం ఉండాలి. రాజకీయాల్లో ఉండొచ్చు, ఉద్యమాల్లో పాల్గొనొచ్చు, కానీ పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు ఒక ఉద్యోగిగా ఉంటూ నువ్వేమో ఐఏఎస్ కావాలంటావు, రేపు అతనికి ఐఏఎస్ రాదు, అతను ఉద్యోగమే చేయడు. అటువంటిప్పుడు ఇద్దరు కలిసి బ్రతకగలరా? మరి సంసార జీవితం చివరి వరకు సాఫీగా జరుగుతుందా? వాళ్ళని ఆలోచించుకోమన్నాం. ఆయన లా చేసినారు, అడ్వకేట్గా ఉన్నాడు, హైకోర్టులో అడ్వకేట్ ఉంటాడు. మరి మీరు చెప్పండి, మీ నాన్నగారు ఎంతైతే ప్రేమగా మిమ్మల్ని చూసుకుంటున్నారో మీ హస్బెండ్ కూడా అంతే ఇది చూసుకుంటున్నారు? కొన్నిసార్లు చెప్తాను, మా నాన్న తర్వాత నాన్న లాంటి వాడు అని. ఈజ్ లైక్ మై సెకండ్ ఫాదర్. చాలా ప్రేమగా చూసుకుంటారు. అంటే నాన్న కంటే అంటే నేను చెప్పలేను, కానీ నాన్న లాంటి వాళ్ళు. ఓకే. మరి మీ అమ్మాయిలో ఇప్పటివరకు చెప్పిన పాయింట్స్ అన్నీ చూస్తూ ఉంటే తనలో అన్ని పాజిటివ్ పాయింట్సే కనిపిస్తున్నాయి. మరి తనలో ఏమైనా నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయా మీకు నచ్చనివి? నాకు తెలిసినంత వరకు ఏమైనా తొందర పాటు ఎక్కువ ఉంటుంది, తొందరగా మాట్లాడాలని, తెలుసుకోవాలని ఇలాంటివి ఉంటాయి. ఎట్లా ఎప్పుడైనా సరే మేధావులకి కొన్ని చిన్న బలహీనతలు ఉంటాయి. చేతిలో వస్తువులు జారిపోవడం, మతిమరుపు లాంటివి ఉంటాయి. మీరు చూసినారా, 30,000 రూపాయలు 40,000 వాళ్ళ హస్బెండ్ ఫోన్ తీసిస్తే కింద పడిపోతుంటే పగిలిపోతుంటుంది. అటువంటి తప్ప నెగిటివ్గా చెప్పడానికి మామూలు దగ్గర ఏమీ లేవు, అన్నీ పాజిటివ్. మరి సృజన గారు మీరు చెప్పండి, నాన్నగారి నుంచి మీరు ఇంకా నేర్చుకోవాలి అనుకునే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా కాదు, ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి ఆయన నుంచి. అంటే పీపుల్ మేనేజ్మెంట్ ప్రస్తుతం జాబ్లోకి వచ్చిన తర్వాత అనిపించేది అయితే పీపుల్ మేనేజ్మెంట్ కొంచెం కాస్త ఓర్పు, మనుషులతో ప్రేమగా మాట్లాడగలగడం, ఓపిక్గా మాట్లాడగలగడం ఇంకా చాలా నేర్చుకోవాలి. ఓకే. కానీ నాన్నగారితో మాట్లాడుతుంటే చాలా జోవియల్ పర్సన్ లాగా మనకు కనిపిస్తున్నారు. సో అదే స్ట్రిక్ట్నెస్ అనేది అక్కడ ఇంపార్టెంట్ కదా. మరి ఇంత జోవియల్గా ఇంత ఫ్రీగా ఉంటూ ఉంటే అక్కడ నడుస్తుందంటారా అనేదే నాకు డౌట్ అనమాట. నడిచిందిగా.
అప్పటి వరకు ఎవరైనా అంటే హీఈస్ రెప్యూటెడ్ టు బి వన్ ఆఫ్ ద గుడ్ ఆఫీసర్స్ మన స్టేట్లో. ఇప్పుడు నేను తిరుమలలో జేఈఓగా పనిచేసినాను. మోస్ట్ స్ట్రెస్ఫుల్ జాబ్ అది. ఇంటర్మీడియట్ బోర్డు 3 సంవత్సరాల పాటు 6 సార్లు పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు జరపగలిగాను. కమిషనర్ ఎండోమెంట్స్గా 2 సంవత్సరాల పాటు ఉన్నాను. తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభలు ఎవరు ఊహించలేని విధంగా అద్భుతంగా దాన్ని డిజైన్ చేయడం కానీ, దాన్ని ఎట్లా నిర్వహించాలనబడే దాన్ని అహోరాత్రులు ఆలోచించి అంత గొప్పగా ఎటువంటి పొరపాటు లేకుండా, ఎక్కడ ఎటువంటి తప్పు లేకుండా జరపగలిగాం. అంటే నాకు సెలెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ నాన్న చెప్పింది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీ ఎదురుగా టేబుల్కి అవతల నిల్చున్న ప్రతి ఒక్కడు గొప్పవాడే. నీ అదృష్టం బాగుండి నువ్వు టేబుల్కి అవతలు వచ్చావు, వాళ్ళ అవతలు ఉన్నారు, అంత మాత్రాన వాళ్ళు తక్కువ కాదు అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకో అనే ఫస్ట్ థింగ్ ఇస్ వాట్ అదే చెప్పారు. ఇన్ని విషయాలు తెలిసిన మీకు నాన్నగారికి ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా? సాంబార్. సాంబార్. అంతే, వెరీ సింపుల్. వెజిటేరియన్ నాన్న. ఓకే. సో ఎనీ టైం ఎన్ని పెట్టినా సాంబార్ ఉందా లేదా అని అడుగుతారు. ఓకే సార్, మరి మీ అమ్మాయికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? పప్పు, కర్డ్ అంటూ తప్ప ఇంకేదైనా చిన్న చిన్నవి. సో ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో తల్లిదండ్రులు పిల్లలతో చక్కగా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలంటారు? నేను ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి ప్రతి మీటింగులోనూ అవకాశం వచ్చినప్పుడంతా అదే చెప్తున్నానమ్మా. పిల్లల్ని మనం చదువుకునే యంత్రాల్లాగా తయారు చేస్తున్నాం. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రేమని మనం ఇంట్లో ఉండాల్సినటువంటి వాతావరణాన్ని కల్పించట్లేదు. పిల్లలకు మార్కులు రాలేదనో, ర్యాంకులు రాలేదనో, లేకపోతే సీట్లు రాలేదనో వాళ్ళ మీద విపరీతమైనటువంటి స్ట్రెస్ మనం పెడుతున్నాం. మారాల్సింది ఉంది. పిల్లల్లో నైతిక విలువలు ఈరోజు నువ్వు ప్రేమగా చూస్తేనే రేపు వాడు లేకపోతే వాళ్ళు మనల్ని ప్రేమగా చూస్తారు, సమాజాన్ని ప్రేమగా చూస్తారు. అది పిల్లల్లో చిన్నప్పటి నుంచే మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. విద్యా వ్యవస్థ కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. నైతిక విలువలు ముఖ్యంగా మాతృభాష మీద, మన భారతదేశం మీద, మన రాష్ట్రం మీద, మన భాష మీద, సంస్కృతి మీద వాళ్ళకి మంచి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజే పిల్లలంతా మనల్ని ప్రేమగా చూడగలుగుతారు. మరి సృజన గారు, ఫైనల్గా నాన్న అనే పదానికి మీ నిర్వచనం ఏంటో చెప్పండి. అంటే నాన్న అంటే ఏమిటో తెలియాల్సిన అవసరం ఆ దుర్గతి రాకూడదని కోరుకుంటాను. నాన్న అంటే నాకు ఒక గురువు, ఒక దైవం. అందరూ అంతే గౌరవంగా నాన్నకి ఆ సమున్నత స్థానం ఇవ్వాలి. నాన్న ఒక్కళ్ళే కాదు, తల్లిదండ్రులు ఇద్దరికి అంత ఉన్నతమైన స్థానం ఇవ్వాలని కోరుకుంటాను నేను. ఓకే. మరి సార్, అలాగే సృజన గారు, మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేసి మాతోటి, అలాగే మా వ్యూవర్స్ తోటి మీ గురించి, మీ పర్సనల్ లైఫ్ గురించి బోల్డ్ విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, రిటైర్డ్ ఐఏఎస్ బలరామయ్య గారు, అలాగే వారి అమ్మాయి సృజన ఐఏఎస్తో ఈనాటి మన కార్యక్రమం చాలా సరదాగా గడిచిపోయింది కదా. మరి వచ్చే వారం మరో తండ్రి కూతుళ్ళ అనుబంధంతో మీ ముందుకు వస్తుంది నేను నాన్న కార్యక్రమం. అంతవరకు సెలవు, నమస్తే.